sound. వెల్కమ్ టు ఆంధ్ర వైస్. మనం మంచుకొండ జ్యువెలర్స్లో ఉన్నాం. ప్రెసెంట్ మంచుకొండ రామకృష్ణ గారితో ఆయన షాప్ గురించి మనకి వివరిస్తాను. నా పేరు రామకృష్ణ అండి. మా ఇంటి పేరు మంచుకొండ రామకృష్ణ. మేము ఈ బిజినెస్లో మా కుటుంబం గత 117 సంవత్సరాలుగా ఈ ఊళ్ళో ఉంటూ ఈ బంగారం వెండి నగల వ్యాపారం చేస్తున్నామండి. సరే, నాకు 4వ తరంగా నేను కూడా ఈ వ్యాపారం ఎంచుకున్నాను. నేను MBA చేశాను. చేసిన తర్వాత కూడా మా పెద్దల కోరిక మీద అభిష్టం మీద నేను ఈ వ్యాపారం చేయదలుచుకున్నాను. నేను గత 30 ఏళ్ళకి ఈ వ్యాపారం చేస్తున్నాను. బంగారం స్వచ్ఛత తెలిపే యంత్రాలు ఉండకూడదు అని BAS బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వాళ్ళు నిర్దేశించారు. కారణం ఏంటంటే స్వచ్ఛత తెలిపే యంత్రాలతో ఏవైనా పొరపాట్లు షాప్ కీపర్ చేయవచ్చు అన్న అభిప్రాయం భావన వాళ్ళు ఉంది కాబట్టి అటువంటి యంత్రాలని వాళ్ళు ఉంచకూడదు ఒక నిర్దేశ ప్రమాణం సూచించారు. హాల్మార్క్ సదుపాయం ఉందా? అంటే అది ఏ సంవత్సరం ఉందండి. మేము అమ్మే ప్రతి నగ కూడా హాల్మార్క్తో కూడే ఉంటుందండి. మేము హాల్మార్క్ ప్రారంభించే గత ఒక 8 సంవత్సరాలు అవుతుందండి. దాదాపు 7-8 సంవత్సరాలు అవుతుంది. హాల్మార్క్ కలిగి ఉన్న బంగారం కావాలని ప్రజలు ఏమైనా అడుగుతున్నారా? ఖచ్చితంగా అడుగుతారండి. చిన్న ఒక 1/2 గ్రాము వస్తువు నుంచి ఒక 100 గ్రాముల వస్తువు కావాలన్నా కూడా ఖచ్చితంగా హాల్మార్క్ ఉందా అడుగుతారండి. హాల్మార్క్ ఉందని చూసుకుంటారండి నగ మీద. బంగారు కొనుగోలు ఛార్జీతో పాటు మీరు ఏమైనా అదనపు ఛార్జీలు వేస్తున్నారా? బంగారపు ఇప్పుడు హాల్మార్క్ క్వాలిటీ ఆఫ్ నగలు తయారు చేసి అమ్మాలంటే బంగారపు ధరకి ఎక్స్ట్రా ఛార్జీలు ఉంటాయండి. మజూరీ ఛార్జీలే ఉంటాయి. ఆ ఛార్జీలు ఇచ్చి మేము కొనుక్కుంటాము. ఆ ఛార్జీలు కస్టమర్కి వేస్తాము. తరుగు పేరుతో అనేక మంది బంగారు వర్తకులు మోసాలకు పాల్పడుతున్నారు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మీ కామెంట్? తరుగు అని చెప్పలేనండి. దీని తయారీ ఛార్జీని చెప్పగలను. ఒక వస్తువు తయారు చేయాలంటే ఒక ఫ్యాక్టరీ ఉండాలి. ఆ ఫ్యాక్టరీలోని కొంతమంది మనుషులు, ఒక వ్యవస్థ ఉంటుంది. మనం వస్తువు తయారు చేయాలంటే బంగారం ధరకి వస్తువు తయారు చేయాలని కుదరదు కాబట్టి ఆ ఛార్జీలు వసూలు చేస్తారండి. ఆ ఛార్జీలు మ్యానుఫ్యాక్చర్ వసూలు చేస్తారు. మేము కొని కస్టమర్కి ఛార్జీలు ఆదాయం చేస్తాము. జాతిరత్నాల బదులు చైనా నుంచి నకిలీ రాళ్ళు బంగారం ఆరోపణలు పెట్టి వినియోగదారులకు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది నిజమేనా? నాకు తెలిసి లేవండి. ఆరోపణలు నిజం లేదని తెలుస్తున్నాం. భూమికల చట్టం ప్రకారం ఒక మిల్లీగ్రాము సైతం ఖచ్చితంగా కొలవగలిగే యంత్రాలను ఏర్పాటు చేసుకోవాలి. అవి మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. మంచుకొండ రామకృష్ణ గారితో మనం ఉన్నాం కదా, ఆయన యొక్క షాప్ యొక్క విషయాలని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మన సపోర్ట్ ఎప్పుడు ఆంధ్ర వైస్ ఎప్పుడు అతనితో సపోర్ట్ చేస్తుందని అతనికి తెలియజేస్తుంది.